హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ స్పీడ్గా మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఒక ప్రమాదం గురించి, మన చుట్టూ మన కళ్ళ ముందు మనకు జరుగుతున్న ఒక ప్రమాదం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు చలికాలం వస్తే దగ్గు జలుబు వస్తుంది కామన్ అని. కానీ ఈ ఫ్లూ అనేది ఏదైతే ఉందో, జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఇవన్నీ రావడం కామన్. కానీ ఇప్పుడు వచ్చే ఈ ఫ్లూకి ఇంకొక శత్రువు కనుక తోడైంది. అదే ఇప్పుడు పెరుగుతున్న వాయు కాలుష్యం అని చెప్పాలి. వాయు కాలుష్యం పెరుగుతుందిరా బాబు అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ వచ్చే ఫ్లూకి ఇది కనుక యాడ్ అయితే ఊపిరితిత్తుల మీద, మన శరీరం మీద ప్రెషర్ పెరుగుతుంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిజంగా ఇది వినాశనానికి కారణం అవుతుందా అంటే అవుననే కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ డబల్ ఎఫెక్ట్ వల్ల మన శరీరం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటే, మన ఫ్యామిలీని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ అండ్ టైం ఇది అని చెప్పుకోవచ్చు. ఏంటి, ఎందుకు ఇంత ప్రమాదం ఇది అని మీరు నన్ను అడుగుతారా? ఇప్పటికే మొత్తం కాలుష్యం, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషను, లేకపోతే ఎన్నో పొల్యూషన్స్ పెరిగిపోయాయి, ఒక పక్క ఫ్లూలు వస్తున్నాయి అని మనం గమనిస్తూనే ఉన్నాం కదా. సైన్స్ ఏం చెప్తుంది అంటే, సాధారణంగా ఈ ఫ్లూ వైరస్ వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ, గాలి పీల్చే సిచ్యువేషన్ వీక్ అవుతుంది కామన్. ఈ టైంలో మనకి కాలుష్యంతో నిండిన గాలి కనుక పీలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి రోగనిరోధక శక్తి ఉండడానికి. దానివల్ల ఈ కాలుష్య కణాలు ఉంటాయి కదా, అవి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దెబ్బ కొడతాయి. ఎఫెక్ట్ చాలా పెరుగుతుంది. ఈ ఫ్లూతో పోరాడాల్సిన శక్తి కానీ, లేకపోతే ఇప్పుడు కాలుష్యంలో మనకున్న ఈ నెగిటివ్స్ వల్ల ఈ ఇమ్యూనిటీ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. మరి దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, దగ్గు, ఆయాసం ఎవరైతే ఉంటుందో ఈ గాలి పీల్చడం వల్ల ఇంకా ఎక్కువగా అవుతాయి వాళ్ళకి. ఆస్తమా రావచ్చు, ఇంకా శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఇది ప్రాణాలని హరించేంత శక్తి ఉన్నదని చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే, హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉందంట. బికాస్ ఆఫ్ పొల్యూషన్, ఇంకో పక్క ఫ్లూ, ఈ రెండు కలిస్తే. అంటే మనం ఇప్పుడు ఏదైతే గాలి పీలుస్తున్నామో అది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కాదు, మనకి అనారోగ్యాన్ని పెంచడానికా అనే ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఒక ఫ్యామిలీ అనుకుంటే, నేనే నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను అనే ఒక డౌట్ వస్తుంది మీకు. ఇంట్లో మీరు ఉంటారు, మీ ఫ్యామిలీని పట్టించుకోవాల్సింది మీరే అని మీరు కనుక ఆలోచిస్తే, మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో అవే మన కుటుంబానికి ఒక షెల్టర్ లాగా, ప్రొటెక్టింగ్ లేయర్ లాగా ఉంటాయి. సో కొన్ని ఏదైనా చిట్కాలు ఉన్నాయా దీని నుంచి బయటపడడానికి అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అవి నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఒక్కళ్ళు తీసుకోండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఎక్కువగా ఉంటే చేయాల్సిన ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ ఫ్లూను అడ్డుకట్ట వేయాలి అంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇదే. సో దాని గురించి కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి. నెక్స్ట్, మాస్క్ ఎందుకు లేని అస్సలు వదిలేయద్దు. ఇదే మనం చేయాల్సింది. బయట AQI క్వాలిటీ ఇండెక్స్లో చూస్తే గాలి పాజిటివ్గా లేదు. N95 మాస్క్ మీరు ఉపయోగించడం వల్ల వైరస్ లేకపోతే కాలుష్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇండోర్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ అంటే ఇంట్లో గాలి శుభ్రంగా ఉంచడానికి ఎయిర్ ప్యూరిఫైయర్స్ని మీరు వాడటానికి ఒకవేళ అలవాటు చేస్తే, ఆలోచన ఉంటే ఖచ్చితంగా దాన్ని వెంటనే అప్లై చేయండి. ఇంకొక పాయింట్ కూడా ఉంది. మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో మనం తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్ ఏంటంటే విటమిన్ C. ఇది చాలా అవసరం. చలికాలంలో విటమిన్ C ఫుడ్ అంటే జలుబు చేస్తాను చాలామందికి అపోహ ఉంటుంది. కాదు, బీ స్మార్ట్, బీ సేఫ్. నిజంగా ఇది చాలా అవసరం. ఎంత కష్టపడ్డా, మనం ఎన్నో జాబులు చేస్తే ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించినా ఈ ఆరోగ్యం అనేది లేకపోతే మీకు ఎంత సంపాదించినా వేస్తే. కాబట్టి ఈ డబుల్ ఎఫెక్ట్ గురించి తెలుసుకొని మనల్ని మనం చాలా తెలివిగా కాపాడుకోవాలి. మీరు ఈ సీజన్లో ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కామెంట్స్ ఏంటనేది మాకు కూడా మీ టిప్స్తో పాటు షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా వ్యాలిడ్ అని అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఇలాంటి అవసరమైన టాపిక్స్ కానీ, ఎన్నో మీకు తెలియని విషయాలు కానీ మీకు తెలియజేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.